కమింగ్ టు థర్డ్ న్యూస్. పేర్ని జయసుధకి కృష్ణా జిల్లా కోర్టులో ఊరట లభించింది. పేర్ని జయసుధకి ముందస్తు బెయిల్ మంజూరైంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ముందస్తు బెయిల్ కి మంజూరైనట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణకి సహకరించాలని ఆదేశించారు. రేషన్ బియ్యం మాయం కేసులో అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకి మరోసారి నోటీసులు ఇచ్చారు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మరో ₹1,70,00,000 చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీల తర్వాత స్టాక్ వాల్యూస్ లో మరిన్ని తేడాలున్నట్టుగా గుర్తించామని ఆ నోటీసుల్లో తెలిపారు జేసీ గీతాంజలి శర్మ. లెక్కల ప్రకారం అదనంగా మరో ₹1,70,00,000 చెల్లించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ నోటీసుని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు పేర్ని జయసుధ. గతంలో ఇచ్చినటువంటి నోటీసులకి అనుగుణంగా ఇప్పటికే డబ్బులు చెల్లించినట్టు ఆమె తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, పేర్ని జయసుధ మనుషులకే కాదు ఇప్పుడు పశువులకు కూడా బీమా తీసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎటకేలకి బెయిల్ అయితే లభించింది. మరి కోర్టు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? సో ప్రస్తుతం పేర్ని జయసుధకి ఎట్టకేలకైతే జిల్లా కోర్టులో బెయిల్ అయితే లభించింది. అయితే ప్రస్తుతం ఈ రేషన్ వివాదం కాస్త రాజకీయ వివాదంగా మారినటువంటి నేపథ్యంలో ఈ మిస్సింగ్ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తూ ఉన్నాయి. సో గత నెలలో రేషన్కి సంబంధించి స్టాక్ వాల్యూలో తేడాలు వచ్చాయని గమనించి తమ తప్పు లేకున్నా కూడా ₹1,70,00,000 ఇప్పటికే చెల్లించామని పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ కేసులో మరోసారి దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు. అటు సివిల్ సప్లైస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మరోసారి తనిఖీలు చేసిన తర్వాత మరో ₹1,70,00,000 అదనంగా చెల్లించాలంటూ కూడా కృష్ణా జిల్లా జేసీ నిన్న ఇటు పేర్ని జయసుధకు నోటీసులు అయితే అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం కూడా ఏ వైపు నుంచి ఏ వైపు మలుపులు తిరుగుతున్న ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే రేషన్కి సంబంధించి స్టాక్ వాల్యూలో తేడాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఎవరికైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో కృష్ణా జిల్లా సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి మేనేజర్గా ఉన్నటువంటి కోటిరెడ్డిని సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలాగే గోడౌన్ మేనేజర్గా ఉన్నటువంటి ఇటు మానస్ తేజాన్ని కూడా పోలీసులు నిన్న అదుపులో తీసుకున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ కాస్త ఇటు రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు రాజకీయ వివాదంగా మారినటువంటి నేపథ్యంలో ఇందులో ఒక రోజుకొక ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటు కృష్ణా జిల్లా జేసీ రెండోసారి నోటీసులు జారీ చేయడం పైన హైకోర్టుని ఆశ్రయించారు పేర్ని జయసుధ. ఈ పిటిషన్ రేపు విచారించబోతున్నారు. ఇక మరోవైపు ఎవరైతే ఈ స్టాక్ వాల్యూలో తేడాలు ఉన్నాయని పోలీసులు ఫిర్యాదు చేశారో అతని పాత్ర కూడా ఉందని భావించినటువంటి పోలీసులు ప్రస్తుతం అతను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మానస్ తేజాన్ని కూడా నిన్న అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే నోటీసులు అందించడానికి కానీ నోటీసులు మరోసారి ఇవ్వడానికి కానీ ఇప్పటికే తాము మొదటిసారి లెక్కించినప్పుడు స్టాక్ వాల్యూలో కొంత తేడా ఉన్నప్పటికీ కూడా రెండోసారి సివిల్ సప్లైస్ అధికారులు గోడౌన్ని స్వాధీనం చేసుకొని తనిఖీలు చేసిన తర్వాత స్టాక్ వాల్యూలో అదనంగా తేడాలు వచ్చాయి కాబట్టే నోటీసులు జారీ చేశామంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పేర్ని జయసుధ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఏం జరగబోతోంది అనేటువంటి ఆసక్తి నెలకొంది. రేపు ఈ పిటిషన్ కూడా విచారించబోతున్నారు. అయితే పేర్ని జయసుధకి ఇప్పటికే జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఊరట లభించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని పేర్ని కిట్టు విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వారికి ఇచ్చినటువంటి నోటీసులకు సమయం ముగిసిపోవడంతో వారు విచారణకు హాజరు కాలేదు. కృష్ణా జిల్లా పోలీసులు మాత్రం మరోసారి పేర్ని నానికి పేర్ని కిట్టికు నోటీసులు జారీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేస్తారా లేక ఇప్పటికే సివిల్ సప్లైస్కి సంబంధించిన అధికారుల పాత్ర ఉందని గుర్తించినటువంటి నేపథ్యంలో వారిని విచారించిన తర్వాత ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.